గర్భవతులు, తల్లులు, ఇక్కడ మనం ఈరోజు సెలబ్రేట్ చేస్తుంది ఏంటంటే తల్లిపాల వారోత్సవాలు. వాళ్ళకి ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాల వారం అనేది ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అంటాం దీన్ని. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే గర్భవతులకు కానీ మరియు తల్లులకు కానీ తల్లిపాల యొక్క ఇంపార్టెన్స్, ఎందుకు మనం తల్లిపాలు ఇవ్వాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి మా టీచర్స్ ప్రతి సెంటర్లో వాళ్ళకి రిజిస్టర్ అయిన బెనిఫిషరీస్కి ఎప్పుడు చెప్తూనే ఉంటారు. కానీ ఈ వారం మధ్యలో ఇంకెక్కువగా అసలు మొర్రుపాల యొక్క విశిష్టత గురించి, అవి పిల్లలకి ఎందుకు ఇవ్వాలి, పుట్టిన గంటలోపే మొర్రుపాలు పట్టించాలి. కొందరు ఎలా ఫీల్ అవుతారంటే తేనె తినిపిస్తారు, పెద్దలు చెప్తూ ఉంటారు పుట్టంగానే వెంటనే తేనె తినిపిస్తే తీయని మాటలు వస్తాయి, వాళ్ళు ఇంకా గొప్ప వ్యక్తులు అవుతారు. కానీ అవన్నీ మనకి మిత్స్, అవన్నీ మనం నమ్మడానికి లేదు, వాటిని ఎంకరేజ్ చేయడానికి లేదు. ఖచ్చితంగా మొర్రుపాలను మాత్రమే పట్టించాలి. దానివల్ల రాబోయే కాలంలో వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది. సో ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క తల్లిలు ఎవరైతే గర్భవతులు ఉన్నారో మీరు గుర్తుంచుకోండి, పుట్టంగానే గంటలోపు మొర్రుపాలు అనేది పట్టించాలి. మరియు 6 నెలల వరకు ఖచ్చితంగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. కొందరు వాటర్ తాగిపిస్తారు, ఏదో పెడుతూ ఉంటారు పిల్లలకి. అది అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వండి. 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం, ఉగ్గు కానీ మన బాలామృతం కానీ చిన్న చిన్నవి క్యారెట్ ఉడకబెట్టి స్మాష్ చేయడం, అలాంటి ఫుడ్స్ తల్లిపాలతో పాటు అవి కూడా ఇవ్వాలి. తల్లిపాలను మానేసి అవి ఇస్తామంటే కూడా కుదరదు. సో 2 సంవత్సరాల వరకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం కూడా ఇవ్వాలి. అలాంటి తల్లిపాలు ఇవ్వకపోతే వాళ్ళ ఎదుగుదల అనేది లోపం ఉంటుంది. వాళ్ళకి బిడ్డకి తల్లికి అనుబంధం అనేది ఉండదు. వాళ్ళు ఎవరి దగ్గర వదిలేసిపోయినా పెరుగుతారు పిల్లలు, డబ్బ పాలు తాగిన వాళ్ళు. కానీ తల్లిపాలు తాగిన వాళ్ళు మాత్రం తల్లితోని బిడ్డకు ఒక అనుబంధం అనేది ఏర్పడుతుంది. మరియు ఆ తల్లికి యూట్రస్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ రాకుండా ఉపయోగపడుతుంది తల్లిపాలు ఇవ్వడం వల్ల. మరియు గర్భవతులు మరియు బాలింతలు ఈ యొక్క ముఖ్య విషయాన్ని మీరు గుర్తించి తల్లిపాలను మాత్రమే ఇవ్వగలుగుతారని మా అందరి ICDS ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ నుంచి మేమందరం విన్నవించుకుంటున్నాం. మీరు ఈ ఒక్కటి ఖచ్చితంగా తల్లిపాలను మాత్రమే ఇస్తారని ఈరోజు ప్రతిజ్ఞ చేయమని కోరుకుంటున్నాం. రాజేశ్వరి, నేను వేల్పూర్ సెక్టర్ సూపర్వైజర్ని. సో ఈరోజు మనం జరుపుకుంటున్న కార్యక్రమం తల్లిపాల వారోత్సవము. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గర్భవతులకు, బాలింతలకు తల్లిపాల యొక్క ప్రాముఖ్యతని వివరించడం, మరియు బాలింతలకి సామూహిక బాలింతలు జరపడం, పిల్లలకి 6 నెలలు దాటిన పిల్లలకి అన్నప్రాసన జరిగించడం, మొర్రుపాల యొక్క విశిష్టత గురించి గర్భవతులకు తెలపడం జరిగింది. ప్రతి ఒక్కరూ 6 నెలల వరకు తల్లిపాలను మాత్రమే తాగించండి. 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారాన్ని ఇవ్వండి. మీకు వీలైనంత వరకు తల్లిపాలను మాత్రమే